చామరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక న్యాయ సంబంధమైన విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు విషయాల మీద అని తెలుసుకుంటున్నాం. అవగాహన కోసమే మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కేవియట్ అనే విషయం పైన మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ సివిల్ ప్రొసీజర్ దాంట్లో సెక్షన్ 148A దాంట్లో కేవియట్ గురించి చాలా చూడండి. ఈ కేవియట్ అనే వర్డ్ చాలా కామన్గా వినబడుతూ ఉంటుందండి. కేవియట్ ఏంటి కేవియట్ అంటే చాలా కామన్ ఉపయోగిస్తుంటారు. చాలా గొడవలు ఉన్నప్పుడు, వివాదాలు ఏదో ఉన్నప్పుడు ఇవన్నీను ఎలా వాడు రెండో వాడు మన మీద వేసి డిగ్రీ సంపాదించడము, లేదా గడ్డుపడతాడేమో కేవిటీ వేసేయాలి ఇలా అంటుంటారు అన్నమాట. అంచేత ఆ కేవిటీ అనేది ఏంటి తెలుసు. ప్రతి ఒక్కరికి ఆ కేవిటీ గురించి తెలియాలి. ఎందుకంటే చాలామంది లిటిగెంట్స్ ఉన్నారు. ఈ లిటిగెంట్స్ ఉన్నలో ఇష్యూని మరింత వాళ్ళు ఎక్స్ప్లైట్ చేయడం కానీ దాన్ని కాంప్లికేట్ చేయడం కానీ చేస్తుంటారు అన్నమాట. అంచేది కేవియట్ గురించి తెలుసుకోకపోతే మామూలుగా చాలా ఇబ్బంది పడతారు. అంతే దానికోసమని సెక్షన్ 148A దానికి సంబంధించిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి కేవియట్ అంటే, ఏదైనా ఒక న్యాయస్థానంలో ఒక దావాకు సంబంధించి ఏదైనా దరఖాస్తు దాఖలు ఒకటికు అవకాశం ఉండవచ్చు. ఇంతకు అవల ఒక వ్యక్తి మీద వ్యక్తి మీద దరఖాస్తు పడడానికి కేసు పడడానికి అవకాశం ఉంది, ఉండడానికి అవకాశం ఉంది. లేక ఏదైనా దరఖాస్తు దాఖలు కాబడి ఉండొచ్చు కూడా, లేక దరఖాస్తు దాఖలు కాబోతూ ఉండొచ్చు, వేద్దాం అనుకోవచ్చు. 3 రకాలు చూసారా? దరఖాస్తు అవకాశం ఉంది, దరఖాస్తు వేయబడి ఉంది, లేక వేయడానికి అవకాశం ఉంది. 3 రకాలు. అటువంటి సందర్భంలో సదరు దరఖాస్తుతో సంబంధం ఉన్న వ్యక్తి అందుకు సంబంధించి అదే న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసుకొనవచ్చు. ఇదేంటి కేవియట్ దాఖలు ఏం చేస్తాడు? సబ్సెక్షన్ 1 కింద కేవియట్ దరఖాస్తు దాఖలు కాబడినప్పుడు కేవియట్ దరఖాస్తు చేస్తాడు వాడు. కేవియట్ వాడు కాబడి ఉన్నప్పుడు తాను కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయంలో ఏ దరఖాస్తుకు సంబంధించి ఆ కేవియట్ దాఖలు కాబడిందో ఆ దరఖాస్తు దానికి కేవియట్దారుడు రిజిస్టర్ పోర్టు ద్వారా తెలియపరచవలెను. కేవియట్ పెడితే అదే దరఖాస్తుదారుడికి ఏ దరఖాస్తు పడుతున్నా వాడికి మాత్రం తెలియజేయాల్సిందే. ఇప్పుడు ఫలానా వాడు వేస్తాడు అనుకున్నాడండి, కేసు వేస్తాడు అనుకున్నాడు, దరఖాస్తు పెడతాడు అనుకున్నాడు, లేదా వేసాడు, లేదా ఎవడో వేస్తే అతని తీర్పుని వెంటనే రాకుండా కొద్దిగా అడ్డుకుంటూ కేవియట్ వేయడం జరిగింది. లేకపోతే ఆ తీర్పు వచ్చేసినట్లయితే ఎవరైతే కేవియట్ వేయాలనుకున్నారో వాడికి నష్టం కూడా కలగడానికి అవకాశం ఉంది, దాని ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుచేత ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో అనుకుంటాడో వాడు ఏం చేస్తాడంటే కేవియట్ వేసేప్పుడు ఆ కేవియట్ వేసినప్పుడు ఆ విషయాన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎవరైతే కోర్టులో దరఖాస్తు వేశారో వేస్తారని అనుకున్నాడో లేదా వేస్తూ ఉన్నాడో వాడికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ కేవియట్ వేసిన దాని విషయాన్ని తెలియజేయాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్సెక్షన్ 1 కింద కేవియట్ దాఖలు కావన్నప్పుడు ఆ కేవియట్లోనే ఆయన సంవత్సరం సంబంధించి ఏదైనా దరఖాస్తు దాఖలు పడినప్పుడు కోర్టు ఆ విషయం నోటీస్ ద్వారా కేవియట్ దాఖలు చేసిన వ్యక్తికి తెలియపరచవలను. ఇతను కూడా తెలియజేస్తుంది. సదరు కేవియట్ నోటీస్ అందుకున్న వ్యక్తి ఆ కోర్టులో ఏదైనా దరఖాస్తు దాఖలు చేసినప్పుడు సదరు దరఖాస్తు కాపీని ఆ దరఖాస్తుతో పాటు దాఖలైన డాక్యుమెంట్ల కాపీలను కేవియట్ దాఖలు చేసిన వ్యక్తికి పంపవలను. ఇప్పుడు ఒక వ్యక్తి వేసాడు, పలానావాడు దరఖాస్తు వేస్తాడు, తనకి ఎగ్నిస్ట్గా రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు, అతనికి అనుకూలంగా రావచ్చు, తనకి ఎగ్నిస్ట్ రావచ్చు, లేదా అనుకూలంగా రావచ్చు, వేరే విషయం. అయినప్పుడు కూడా
ఈ కేవీటీ వేసే ఒకవేళ దరఖాస్తు వేశాడు, ఇతను కేవీటీ వేసినా అతను దరఖాస్తు వేసినప్పుడు అతను ఎందుకు వేశాడు, ఏ విషయం మీద వేశాడు అనేది కేవీటీ వేసిన వాడికి పూర్తి వివరాలతో అందుకని మొత్తం డాక్యుమెంట్ సహా అన్ని పంపించాలి. ఏ రకంగా ఏంటనేది సబ్సెక్షన్ 1 కింద దాఖలు కావని కేవీటీ దాఖలు కావని తేదీ నుండి 90 రోజులు మాత్రం చెల్లుబాటు అవుతుంది. ఇది ఎంతకాలం బ్రేక్ చేయగలడు ఈ కేవీటీ ద్వారా ఆ తీర్పుని ఎంతకాలం ఆపగలడు? 90 రోజులే, అంటే 3 నెలలు ఆపగలడు. ఈ 3 రోజుల్లో ఇతను దానికి సంబంధించిన విషయాలన్నీ, ఎందుకంటే ఒకడెవడో ఏదో విషయం మీద ఒక వ్యక్తి కేవలం ఇతని పూర్తిగా ఆధారాలు లేవు. ఆధారం లేనప్పుడు ఏమైపోతుంది? ఎవడైతే దరఖాస్తు చేశాడో ఇతని ఆధారాలు లేవు కనుడు ఆ దరఖాస్తు చేసినకి అనుకూలంగా తీర్పు వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది తీర్పు. అంచేత ఈ 90 రోజుల్లో ఎవరైతే కేవీటీ వేశారో అతను దాన్ని ఎలాగ సపోర్ట్ చేసుకుంటాడో దానికి సంబంధించిన వివరాలన్నీ చేసుకుని కోర్టులో వేసేయాలి. వీడా అతనికి ఎవరైతే దరఖాస్తు వేశాడో వారికి అనుకూలంగా కేసు రావడానికి అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో దీనికి వాడు వేయచ్చు, వాడికి అనుకూలంగా తీర్పు రావచ్చు అనుకున్నప్పుడు ఈ కేవీటీ వేయడం జరుగుతుంది. అంటే వాడికి అనుకూలంగా తీర్పు రాకుండా కనీసం 3 నెలల పాటు దాన్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. చేయగలిగితే దాన్ని సపోర్ట్గా తను చేసుకోండి, చేయలేకపోతే తప్పదు. ఇక 3 నెలలే, అంతేగాని ప్రోగ్రాం చేయడం కుదరదు. ఎవరైనా వ్యక్తి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా దావాను దాఖలు చేసి అతని పరోక్షంలో ఎక్స్ పార్టీ ఉత్తర్వులు పొందకుండా నిరోధించిన దరఖాస్తు కేవీటీ అంటారు. ఇంకోసారి చెప్తాను. ఎవరైనా వ్యక్తి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా దావాను దాఖలు చేసి అతని పరోక్షంలో ఎక్స్ పార్టీ ఉత్తర్వులను పొందకుండా నిరోధించు దరఖాస్తును కేవీటీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతివాది పరోక్షంలో అతనికి తెలియకుండా ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ అదే విచక్షణాధికారం న్యాయస్థానం ఉన్నదన్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా తన ప్రత్యర్థి దావా దాఖలు చేసి ఎక్స్ పార్టీ ఉత్తర్వులను పొందుటకు ప్రయత్నం చేసిన విషయం ఒక వ్యక్తి ముందుగానే గ్రహించవచ్చు. అయితే దావాను దాఖలు చేయకుండా నిరోధించడం సాధ్యం కాదు. అయినప్పటికీ ఆ దావాలో ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ కాకుండా నిరోధించే అవకాశం మాత్రమే ఆ వ్యక్తికి ఉంటుంది. అందుకు కేవీటీ ఉపకరిస్తుంది. ఒక వ్యక్తి దావా దాఖలు చేసి ప్రతివాదికి వ్యతిరేకంగా ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయమని కోరినప్పుడు అప్పటికే ప్రతివాది కేవీటీ దరఖాస్తు దాఖలు చేసినట్లయితే సదరు న్యాయస్థానం ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పుడు కేవీటీ ప్రక్రియ గురించి సంగనంగా తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ అండి. సుబ్బారావు మున్సిపాలిటీ నుండి అనుమతి పొంది ఇల్లు కట్టుకున్నాడు. ఇక మీకు ఇప్పుడు కేవీటీ ఎలా ఇస్తారు ఏంటి అనే విషయం తెలుసు. ఉదాహరణగా తెలుసు. సుబ్బారావు అనే వ్యక్తి మున్సిపాలిటీ నుండే ప్లాన్ వేశాడు, మున్సిపాలిటీ నుండి అనుమతి పొంది ఇల్లు కట్టుకున్నాడు. అయితే తూర్పు ప్రక్కన ప్రహరీ గోడకు సంబంధించి నారాయణతో పేచీ వచ్చింది. ప్రహరీ గోడ కట్టకుండా న్యాయస్థానం నుండి ఎక్స్ పార్టీ ఉత్తర్వులను పొందుటకు నారాయణ ప్రయత్నిస్తున్నట్టు సుబ్బారావు తెలిసింది. వీడు ఇంటికి గోడ కట్టుకుందామంటే గోడ కట్టడానికి వీలు లేదు, అక్కడ నా స్థలంలో ఉంది, ఆక్యుపై చేస్తున్నట్లున్నాడు అనేడు ఏదో పెట్టుంటాడు. అంచేత అతను తెలిసింది మున్సిపాలిటీ వాళ్ళకి ఈ కుడి నా వైపు మాత్రం గోడ కట్టకుండా చేయాల్సిందే అని అనుమానం. అంచేత చేశాడు సుబ్బారావు వెంటనే కోర్టులో కేవీటీ దాఖలు చేశాడు. నారాయణ తన వ్యతిరేకంగా దావా దాఖలు చేసినట్లయితే ఆ విషయమును తనకు తెలియపరచాలని, తనకు తెలియకుండా ఇటువంటి ఎక్స్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయవద్దని న్యాయస్థానం కోరుతూ కేవీటీ దాఖలు చేశాడు. అంచేది సుబ్బారావు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నాడో వాడు ఏం చేశాడు? కేవీటీ ఏం చేశాడు? నారాయణ ఒకవేళ తనకు తెలియకుండా కోర్టులో నాకు అడ్డం, నేను గోడ కట్టుకున్నాను అనుకున్నాను, నాకు అడ్డం పడేట్లయితే దాని వ్యతిరేకంగా కోర్టులో వేసేట్లయితే నాకు తెలియపరచాలని చెప్పాడు, వేశాడు.
ఈ క్రమంలో తాను కేవిట్ దాఖలు చేస్తున్న విషయం రిజిస్టర్ పోస్ట్ ద్వారా నారాయణ తెలియపరిచాడు. అంటే తన కేవిట్ కాపీని ఇతర డాక్యుమెంట్లను నారాయణకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపి తీరాలి. నిదర్శనంగా పోస్టల్ రసీదుకి కేవిట్ దరఖాస్తు జత చేయాలి. ఆ విషయాన్ని కేవిట్ దరఖాస్తు స్పష్టంగా పేర్కొనాలి. అంతేకాకుండా ఒకవేళ నారాయణ దావా దాఖలు చేస్తే ఆ దావా నోటీసు తనకు పంపుడుకు అవసరం నోటీసు ఖర్చును కూడా సుబ్బారావు ముందుగానే చెల్లించాలి. ఈ విధంగా దాఖలైన కేవిట్ దరఖాస్తు సక్రమంగా ఉన్నట్లయితే ఒకవేళ అతను న్యాయంగా ఉన్నాడు అనుకోండి, మున్సిపాలిటీ ద్వారా లైసెన్స్ పొందాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, అతను నిజంగా చట్టబద్ధంగా ఉందనుకున్నాం ఉన్నట్లయితే న్యాయస్థానం ఆ పిటిషన్ స్వీకరించి రికార్డ్ చేస్తుంది. అప్పటి నుండి 90 రోజుల వరకు ఆ పిటిషన్ చెల్లుబాటు అవుతుంది. ఈ లోపుగా నారాయణ దావాను దాఖలు చేసి గోడ కట్టకుండా నిషేధ ఉత్తర్వులను కోరినట్లయితే ఆ విషయమే న్యాయస్థానం ఎక్స్పార్టీ ఉత్తర్వులు జారీ చేయదు. ఆ విషయం సుబ్బారావుకు తెలియజేయబడుతుంది. ఈ విధంగా ఎక్స్పార్టీ ఉత్తర్వులు జారీ కాకుండా సుబ్బారావు అనుకుంది సాధించగలిగాడు. అతను గోడ కట్టకుండా అడ్డుపడతాడని నారాయణ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కేవిట్ వేసాడో కోర్టు 3 నెలలు ఆగాల్సింది తీర్పుకోవడానికి. అంతే అడ్డుపడలేదు. ఆల్రెడీ మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేసి ఇల్లు కట్టుకోవడానికి, ప్రహరీ కూడా కట్టడానికి కట్టేసుకుంటాడు. ఏదైనా అతను ఆల్రెడీ పర్మిషన్ పొందాడు మున్సిపాలిటీ ద్వారా, అంతే కోర్టు ఏమీ చేయలేదు. ఈ ఉదాహరణ బట్టి కేవిట్ యొక్క పరిధి, ప్రభావం, దాఖలు విధానం గురించి సంగ్రహంగా తెలుసుకోవచ్చు. అయితే కేవిట్కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కేవిట్ వదిలిపెట్టిన వ్యక్తులు విషయం సంబంధించి మాత్రమే కేవిట్ ప్రభావం పరిమితం. ఉదాహరణ తీసుకుంటే సుబ్బారావు నారాయణ పేరే కేవిట్ దాఖలు చేశాడు. నారాయణ అనే వ్యక్తి నాకు అడ్డుపడేట్లున్నాడు, కానీ నేను మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ పొందాను, నాకు లీగల్గా ఉంది నాకు అని పెట్టాడు. పెడితే ఇక్కడ నారాయణ మామూలుడా వీడు వాడు గుళ్ళో లింగం పెడితే గుండె మింగ కూడా ఉంటాడు. అదే నారాయణ చేశాడు, తెలివిగా తన భార్య పేరు దావా దాఖలు చేయిస్తే సుబ్బారావు ఏం జరిగేది లేదు. నారాయణ చేయకుండా నారాయణ భార్య చేత ఇక్కడ నారాయణ కోసం కేవిట్ వేసాడు, నారాయణకి ఇంగ్లీష్ వేసాడు. గోడ అడ్డం పెట్టడానికి వీలేదని, గోడ కట్టుకుని అడ్డం, ప్రహరీ కూడా కట్టడానికి అడ్డం పెట్టడానికి వీలు లేదు వేసాడు కదా. ఇప్పుడు ఏం చేశాడు, నారాయణ తన భార్య చేత వేయించాడు. ఇంతవరకు ఈయన ఎవరి పేరు తీశాడు, నారాయణ చెప్పేటి. సుబ్బారావు ఎవరికి చేశాడు, నారాయణ చేశాడు. ఇప్పుడు నారాయణ భార్య చేత ఈ ప్రహరీ కూడా కట్టడానికి లేదు అనేసి వేస్తే మరి న్యాయంగా ఉండి సుబ్బారావుకు ప్రత్యేకంగా నిషేధ ఉత్తర్వులు జారీ చేయమని వచ్చింది. అదేవిధంగా కేవిట్ పరిధిపై పరిమితులు ఉన్నాయి. కేవలం న్యాయస్థానం దాఖలు దావా విషయంలో కాదు, జిల్లా కోర్టు, హైకోర్టు దాఖలు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి విషయాల్లో కొన్ని ఇటు ఉంటుంది అటు ఉంటాయి. కానీ కేవిట్ అనేది మాత్రం చాలా సందర్భాల్లో వీళ్ళు అన్నీ సిద్ధం చేసుకోవడానికి అవకాశం వస్తుందండి. కేవిట్ అనేది ఎక్కడంటే వెంటనే వీళ్ళు సిద్ధంగా లేకపోతే వెంటనే వాళ్ళు విచారణ తీసేసుకుని ఒక నిర్ణయం వచ్చేయచ్చు. హైకోర్టు వెంటనే కేసు నిర్ణయం వెంటనే తీసేసుకోవచ్చు. వెంటనే తీసుకో తీర్పు ఇచ్చేయచ్చు. ఆరంగా వెంటనే తీర్పు ఇవ్వకుండా అడ్డుపడడం కేవిట్. వెంటనే తీర్పు రాకుండా కనీసం 3 నెలలు ఈ లోపల వీళ్ళు చేతులు కలిసి సర్దుకుని దానికి తగ్గ అన్నీ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక్కోసారి న్యాయమే అవుతుంది, కానీ వెళ్ళారు నీకు రికార్డులు సరిగ్గా ఉండవు. ఆ రికార్డులను పండుకొని చేయడం పెట్టడం టైం పడుతుంది. ఆ రికార్డులు వెంటనే రెడీగా లేకుండా ఈ కేవిట్ అయిపోతే ఇన్ని ఉన్నా కూడా, అంత కరెక్ట్గా చేతులు ఉన్నా కూడా తీర్పు వీడికి వ్యతిరేకంగా రావడానికి అవకాశం ఉంది. అంచేత కేవిట్ అనేది చాలా సందర్భాలు చక్కగా తోడ్పడుతుంది. ఆ విషయం తెలుసుకోండి. మరో విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసు. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.